అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతను డ్రింకింగ్ అలవాటు ఉండేది సార్. రీహాబ్లు పెడుతూ వచ్చారు. లాస్ట్ టైం పెట్టేటప్పుడు తనకి ఇష్టం లేదు సార్ పోవడం. ఇష్టం లేకపోయినా మా వదినే తనంతటి తానే డబ్బులు పెట్టి వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోయారు సార్. 2 నెలలు బాగానే ఉన్నాడు సార్. తర్వాత ఒకసారి నాకు వీడియో పెట్టారు సార్. ఆ వీడియోలో నా గురించి బ్యాడ్ గా కూడా కాదు సార్, నేను దూరం పెడుతున్నాను అనేసి అన్నాడు. నేను అడుగుదామని ఫోన్ చేశాను సార్, నేను మాట్లాడదామని. ఫోన్ చేస్తే దానికి ఆన్సర్ లేదు సార్ నా దగ్గర అతని నుంచి. అంటే రీహాబ్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు వద్దా, నేను బయట ఉన్నానమ్మా అన్నారు. మా వదిన వచ్చేసి నీకేం అవసరమో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అన్నది సార్. తర్వాత నిన్న అతను చనిపోయే ముందు రోజు ఒక మాట అన్నాడు. మా వదిన మాట్లాడిందంట సార్, ఒక 25 నిమిషాలు మాట్లాడింది అతనితోటి. ఏం మాట్లాడింది అనే క్లారిటీ అయితే తెలియదు సార్. ఇప్పుడు 3 రోజుల నుంచి చనిపోయిన వ్యక్తిని బయట ఎందుకు పెట్టారు? ఆధారం చూపించండి, నేనున్నాను, పిల్లోడు ఉన్నాడు సార్, నాకు 2 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, నాకు తండ్రి లేడు సార్. అన్న చదువుకుంటున్నాడు సార్, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు సార్. అమ్మ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. నేను చదువుకోలేదు సార్, నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. అలాగనే బయటికి పోయి బతకడానికి నాకు చేత కదా సార్. పిల్లోడికి నాకు ఆధారం చూపించండి అని అడుగుతుంటే ఇవ్వట్లేదు సార్. నేనేమి ఇవ్వను మీకే, మీ దగ్గర నా నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. నా కూతురు ఉంది, నా కూతురికి నేను చూసుకుంటాను, మీకైతే ఏమి ఇవ్వను. వాడే చచ్చిపోయాడు, నీకు ఎందుకు ఇవ్వాలి అంటున్నారు సార్. కాదు సార్, పిల్లోడు ఉన్నాడు కదా, వాడి ఆధారానికి కావాలి కదా. అంటే లేదు, వాడిని మా వదిన చూసుకుంటానంట. మా ఆడపడుచు నేను దాక్కుంటాను, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలని చెప్తుంది సార్. నా మొగుడిని పక్కలు చచ్చిపోయినా చూపిస్తూ చంపింది సార్. నాకు ఆమె మీద అనుమానం ఉంది సార్, అది నిజం చెప్పాలంటే. నాకు రికార్డ్ లో చెప్పింది సార్, వాయిస్ రికార్డ్ చేశారు సార్ రీహాబ్ వాళ్ళు అక్కడ కూడా చూపించారంట సార్, పోలీస్ స్టేషన్ లో. ఈ వాయిస్ రికార్డు ఉంది సార్ మా దగ్గర. దాంట్లో నా గురించి బ్యాడ్ గా ప్రొటెక్ట్ చెప్పింది సార్ తనకి. సార్ నాతోటి మా ఆయన ఒకసారి ఒక మాట చెప్పాడు సార్, రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టింది మా అక్క కాబట్టి, మా అక్క మాట నేను వినకపోతే మా అక్క అక్కడి నుంచి నన్ను తీసుకురాదు. నీ గురించి తప్పుగా చెప్పకపోతే మా అక్క ఒప్పుకోదు, ఖచ్చితంగా నీ గురించి అడగానే చెప్పమంటుంది. ఆ రికార్డు కూడా ఉంది సార్, మా ఆయన మాట్లాడే రికార్డు కూడా చేసుకున్నాను సార్ నేను, ఎందుకంటే మా వదిన కినిపియాలనేసి అనింది సార్. ఆ రికార్డ్ లో అనింది సార్, మీ భార్య ఇలా రా, అదిరా, ఇదిరా అని నాకు మాటలని చెప్పింది సార్. ఆయనతో నాకు అవసరం లేదు, పిల్లోని చూసుకుంటా నేను బతుకుతాను, నన్ను తీసుకురా, నాకు తీసుకోపో, నన్ను రీహాబ్ నుంచి ఇంటికి తీసుకోపో, ప్లీజ్ అక్క అని రిక్వెస్ట్ చేసుకున్నాడు సార్. అయినా కూడా లేదురా, రీహాబ్ వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే తీసుకొని పోతాను, నేనైతే తీసుకొని వచ్చే లేదు శివ, నువ్వు వాడే ఉండాలి, చస్తే చావు, మందు నువ్వు ఎలాగో మందు తాగి చస్తావు, నీ పిల్లలకి ఇచ్చేదే ఉండదు, నీ భార్యకి ఇచ్చేది ఏమి ఉండదు, అది ఎట్టయినా పోయిద్ది, నీ పిల్లోని వదిలేసేదే, ఇవన్నీ చెప్పింది సార్ ఆ మనిషికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.